ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక పేరుగాంచిన వ్యక్తి. ఏ సినిమాలో కూడా కోటా శ్రీనివాసరావును చూడాలి, కోటా శ్రీనివాసరావు యాక్షన్ చూడాలి, ఆయనతోటి చూస్తే నవ్వులతోటి బయటకు వస్తారు. ఆయన ఒక పేరుగాంచిన వ్యక్తి. అసుంటి వ్యక్తి చనిపోవడం తెలుగు ప్రజలకే కాదు, తెలుగు ఇండస్ట్రీకి కానీ అందరికీ చాలా బాధాకరమైన విషయం. చాలా సన్నిహితమైన వ్యక్తి. నాకు కూడా దాదాపు 40 ఏళ్ళ నుంచి పరిచయం. అప్పుడు తెలుగుదేశం బీజేపీ అలయన్స్లో కూడా కలిసి పనిచేశాం. చాలా నాకు సన్నిహితం. ఎక్కడికి పోయినా ఎక్కడ కలిసినా దయన్న ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక పేరుగాంచిన వ్యక్తి. ఏ సినిమాలో కూడా కోటా శ్రీనివాసరావును చూడాలి, కోటా శ్రీనివాసరావు యాక్షన్ చూడాలి, ఆయనతోటి చూస్తే నవ్వులతోటి బయటకు వస్తారు. ఆయన ఒక పేరుగాంచిన వ్యక్తి. అసుంటి వ్యక్తి చనిపోవడం తెలుగు ప్రజలకే కాదు, తెలుగు ఇండస్ట్రీకి కానీ అందరికీ చాలా బాధాకరమైన విషయం. చాలా సన్నిహితమైన వ్యక్తి. నాకు కూడా దాదాపు 40 ఏళ్ళ నుంచి పరిచయం. అప్పుడు తెలుగుదేశం బీజేపీ అలయన్స్లో కూడా కలిసి పనిచేశాం. చాలా నాకు సన్నిహితం. ఎక్కడికి పోయినా ఎక్కడ కలిసినా దయన్న